నమస్తే. దేశవ్యాప్తంగా కూడా మరికొద్ది రోజుల్లో ఒకవైపు నుంచి లోక్సభ మరొకవైపు నుంచి అలాగే శాసనసభ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహరచనలు చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూసుకున్నట్లయితే ఏపీలో రాజకీయం మరీ వేడెక్కుతుంది. సో మీరా మేమా నువ్వు అనేనా అంటూ చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరూ విజయం కోసమే పరితపిస్తున్నారు, ఎవరికి వారు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇదే తరుణంలో అనేకమైన సర్వేలు వస్తున్నాయి, అనేకమైన సర్వే సంస్థలు తమ సర్వేలను బయటపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మీతో ఈరోజు ఒక సర్వేని మీ ముందుకు తీసుకొచ్చాము. VVS సర్వే 2024. ఈ సర్వే లెక్కలు ఎట్లున్నాయనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడాను ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం తీసుకుందాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే 10 స్థానాలకు గాను 3 స్థానాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే 7 స్థానాలు అధికార వైసీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోందని VVS సర్వే అయితే చెప్తుంది 2024కి సంబంధించి. అలాగే విజయనగరం మనం ఒకసారి తీసుకున్నట్లయితే విజయనగరానికి సంబంధించి మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటాయి. 9లో 2 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మరొక 7 నియోజకవర్గాలని అధికార వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి VVS సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నంలో మొత్తం 15 నియోజకవర్గాలు గాను 9 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, 6 నియోజకవర్గాలు వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఈస్ట్ గోదావరి చూద్దాం. మనం తూర్పుగోదావరిలో చూసుకున్నట్టయితే మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా తూర్పుగోదావరి పెద్ద జిల్లా. దీనికి సంబంధించి 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 19 నియోజకవర్గాలకు దాదాపుగా 15 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి VVS సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే 4 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని కూడా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మనం పశ్చిమ గోదావరి చూసుకుందాం. వెస్ట్ గోదావరిలో మొత్తంగా 15 నియోజకవర్గాలు ఉంటాయి. 15 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే 2 నియోజకవర్గాలు కేవలం వైసీపీకి ఈసారి అక్కడ ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. మనం కృష్ణా చూసుకుందాం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లోనూ దాదాపుగా 10 నియోజకవర్గాలు ఎక్కువ మొత్తంలో టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మరొక 6 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని కూడా చెప్తున్నారు అనమాట. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాలు గాను టీడీపీ జనసేన 12 నియోజకవర్గాలు కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అలాగే మరొక 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తమ విజయదుందువిని మోగించే అవకాశం కనిపిస్తుందని కూడా VVS సర్వే తెలియజేస్తుంది. అలాగే ప్రకాశం డిస్టిక్ చూసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు గాను 10 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే తమ సత్తా చాటుతారు వైసీపీ అభ్యర్థులను కూడా VVS సర్వే చెప్పడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం చూసుకుందాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక మంది పెద్దలు వైసీపీని వీడటం కూడా జరిగింది. ఇక్కడ వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. చాలా నెల్లూరు జిల్లాలోనే కొంతమేర ప్రభావితం చూపగలిగే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈసారి ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఆయన కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మరొక 3 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే అనంతపురానికి వెళ్దాం. అనంతపురం చూసుకున్నట్లయితే టీడీపీ మొత్తం ఓవరాల్గా 14 నియోజకవర్గాలు అనంతపురం డిస్టిక్లో ఉంటే 9 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మరొక 5 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు సత్తా చాటే అవకాశం ఉందని కూడా VVS సర్వే చెప్పడం జరుగుతుంది. అలాగే చిత్తూరుకు సంబంధించి మొత్తంగా 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మరొక 7 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని కూడా చెప్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఈక్వల్గా ఇద్దరు సమానంగా 7 నియోజకవర్గాలు కూడా వీళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అట్లాగే కడపకి వెళ్దాం ఒకసారి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తంగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10కి కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మరొక 8 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ సత్తా చాటే అవకాశం ఉందని కూడా VVS సర్వే చెప్పడం జరుగుతుంది. ఇక మనం చివరిగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 14కు గాను 7 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, మరొక 7 నియోజకవర్గాలు వైసీపీ
అధికార వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ ఈక్వల్గా చూసుకున్నట్లయితే ఒకటి ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే చిత్తూరు జిల్లా మనం చూసుకున్నట్లయితే 14 ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే చిత్తూరులో 14 నియోజకవర్గాలు, అట్లాగే కర్నూలులో 14 నియోజకవర్గాలు. ఇక్కడ కూడాను 7 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కైవసం చేసుకుంటే మరొక 7 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, మరొక 7 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా క్లియర్గా ఈ 2 జిల్లాల్లో ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే శ్రీకాకుళం అలాగే విజయనగరంలో దాదాపుగా వైసీపీకి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మిగతా 4 జిల్లాల్లో వైసీపీ డామినేట్ చేస్తుంటే మరి మిగతా నియోజకవర్గాలు మిగతా వాటిల్లో అయితే టీడీపీ జనసేన తమ యొక్క సత్తా చాటే అవకాశం ఉందని కూడా వివిఎస్ సర్వే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికైతే వివిఎస్ సర్వే వాళ్ళు కొంతమేర అంటే నిన్న మొన్నట్లో బీజేపీ వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదిరింది కాబట్టి వీళ్ళ ముగ్గురి మధ్య ఇప్పుడు ఇందులో బీజేపీని కూడా యాడ్ చేస్తే కనుక కొంతమేర బలం ఉండే అవకాశం, కొంత బలంగా కనిపిస్తుంది కూటమి అని కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు మనం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మరికొంత స్కోప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కేవలం టీడీపీ జనసేనకు సంబంధించి సర్వే మాత్రమే చేశారు, ఈ బీజేపీని యాడ్ చేయలేదు. కాబట్టి ఒకవేళ బీజేపీ యాడ్ అయితే కనుక మరికొంత ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు గెలిపించేంత ఓట్ బ్యాంక్ ఆంధ్రాలో లేదు, కానీ కొంతమేర 1000-2000 ఓట్లు ఉన్నా కానీ కొంతమేర పర్సంటేజ్ పెంచే అవకాశం అయితే బీజేపీ కొంత కార్యకర్తలు అయితే చేస్తారని కూడా బీజేపీ ఓటర్స్ అయితే కూడా వీళ్ళిద్దరికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికైతే దాదాపుగా ఉన్న 175 నియోజకవర్గాలు గాను 175లో దాదాపుగా 106 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి వీళ్ళలో బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి కొంత స్ట్రాంగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మరొక 69 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. అంటే ఎట్టకేలకు టీడీపీ జనసేన బీజేపీ కూటమికే యొక్క వివిఎస్ సర్వే పట్టం కడుతుంది, వీళ్ళే అధికారంలోకి వస్తారని కూడా చెప్తున్నారు. 2014 సీన్ రిపీట్ అవబోతుంది. 2014లో ఏదైతే జరిగిందో టీడీపీ జనసేన బీజేపీ 2014లో ఉన్నప్పుడు వైసీపీకి కేవలం 67 స్థానాలు మాత్రమే వచ్చినాయి. మరొకసారి ఈసారి అధికారం కోల్పోయి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ వివిఎస్ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి ఈరోజు ఉన్న సర్వే. ఇప్పటి వరకు ఉన్న సర్వేలన్నీ కూడాను దాదాపుగా కొన్ని వైసీపీకి సంబంధించి పాజిటివ్ వస్తాయి, మరికొన్ని టీడీపీ బీజేపీ జనసేనకు పాజిటివ్ వచ్చిన సర్వేలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ సర్వే ప్రకారం అయితే మళ్ళీ ఆంధ్రాలో అధికారం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 2014 సీన్ రిపీట్ అవుతుందని కూడా వివిఎస్ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.